మనం మంది కాదని వదిలిపెడుతున్నాం. కరెక్ట్ కాదు. నిన్న మనం జరిగినట్టు ఏంటివి, కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది. కానీ ఆ బస్ ఎక్కడిది? ఆంధ్ర మనిషి, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్, ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు, లొకేషన్ ఆంధ్ర. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు. ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్? దట్ ఈస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు. ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. కొత్తగా టెంపుల్ కట్టారు, ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా. వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా. మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర? ఎస్ఓపి ఉంది, పేపర్ మీద ఉంది. దిస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు, లిటిగేషనే ఉండకూడదు. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి, మనకు కన్విక్షన్ రావడం లేదు.
ఎందుకు రావడం లేదు? ఆ ఎవిడెన్స్, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక 10 మందికి కానీ వరుసగా కానీ కన్విక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బి అండర్ కంట్రోల్. ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా, పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్? పెన్షన్ సేమ్ అమౌంట్, గవర్నమెంట్ ఈజ్ సేమ్. డెలివరీ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ది వే వీఆర్ బిహేవింగ్. ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి. ఆ మ్యాండేట్ ఏంటి? ఒక సుపరిపాలన చేయమని. ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎక్సైజ్ ఉంది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. 5 సంవత్సరాలు ఎక్సైజ్లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మనం హోలోగ్రామ్ పెట్టాం, అవసరం క్యూఆర్ కోడ్ ఉంది. ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేశామంటే ఇంకా సందేహమే. దిస్ ఈజ్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు, ట్రాన్స్పరెంట్గా చేసామనేది పదే ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత. ఇలాంటి 1-2 కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు, ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, మీరు ఈ సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు చూస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోతుంది. మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది. ఏ యూనిట్, ఏ ఫంక్షనరీ ఎక్కడున్నాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఆర్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్కి మీరు బాధ్యత తీసుకోవాలి. కన్సర్న్ మినిస్టర్స్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మినిస్ట్రీ. దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం. ఆ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అందరూ అర్థం చేసుకోగలిగితే మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పదే చెప్తున్నా. మీరు కానీ మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో పని చేయగలిగితే, టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ 100% కాదు, బియాండ్ 100% వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు. ఇది అవగాహన. రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్. మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు అనుకుంటే మీరు కూడా ఐడియాస్ ఇస్తే దాన్ని కూడా మేము అమలు చేయడానికి ముందుకు పోతాం. దయచేసి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోవాల్సిన కోరుతూ, ఈ రోజు నుంచి ఇది అయిన తర్వాత నేను ఏవైతే ఈరోజు నిర్ణయాలు చేస్తామో అవి రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఎవ్రీ ఫంక్షనరీ హ్యాస్ టు ఫాలో మెటికులస్లీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీజీఎస్కి వచ్చి కూర్చోండి, అక్కడ రిసోర్సెస్ తీసుకొస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ ఆర్టీజీఎస్ ఈజ్ నాట్ ది ఏజెన్సీ టు ఎగ్జిక్యూట్. బీ క్లియర్. వాళ్ళ పని అంతా ఎంతవరకంటే ఈ డేటా అంతా మేనేజ్ చేసి ఆ డేటా అంతా మీకు అందుబాటులో పెట్టడానికి మాత్రం పనిచేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్, అకౌంటబిలిటీ మీది. ఇవన్నీ కూడా లాస్ట్ మైల్కి తీసుకుపోయే బాధ్యత, ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే
మీకు క్లారిటీ కోసమే చెప్తున్నాను. మళ్ళీ అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లీడర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ అవుట్కమ్స్. ఆ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. సో దీస్ ఆర్ ది ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కరెంట్ సర్వీసెస్ త్రూ వాట్సాప్. అండ్ దిస్ ఈజ్ అ స్నాప్ షాట్. మనకి సర్వీసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి 2.2 crore ట్రాన్సాక్షన్ మనం చేసాం. టెక్నాలజీ వైజ్ నౌ దిస్ has stabilized. As you can see, the failed session is hardly 0.02% historically. So it's a very stable platform, but మనం దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. మోర్ సర్వీసెస్ డెఫినెట్లీ హ్యావ్ టు కమ్. ఎక్కువ మంది ప్రజలు వాడేటట్టు చూడాలి. మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ముందు అది మాట్లాడుకుందాం, తర్వాత అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్కి వెళ్దాం. టెక్నాలజీ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అది మీరు క్లారిఫై చేయండి. జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనికి సింక్ చేయాలి డీజీ గారు. అది కూడా కంపల్సరీగా రావాలి, అప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి అక్కడి నుంచి కూడా. ఇప్పుడు మీరేమన్నా ఉంటే చెప్పండి. ఈ కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు అని, లేకపోతే ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు భాస్కర్ గారు, తర్వాత పీయూష్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 1 hourలో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్. మీ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ మీరు కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మాది కాదు అని వదిలిపెడితే మాత్రం కరెక్ట్ కాదు. బీ క్లియర్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు కూడా దీంట్లో ఓవరాల్ దీంట్లో ఇంటిగ్రేట్ అవుతున్నారు. ఓకే, మీరు మీ ఇద్దరు కలిసి 1 hour టైంలో మీరు ప్రజెంటేషన్ చేయండి, దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఐ వాజ్ సేయింగ్, కొంచెం ఇది ప్లాట్ఫామ్ ఈజ్ అవైలబుల్. ఇట్స్ ఎ రోబస్ట్ ప్లాట్ఫామ్. అందరికీ వాట్సాప్ యూట్యూబ్ అందరూ వాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ యూజ్ దిస్ ఎవ్రీ డే. కొత్త ప్లాట్ఫామ్ కాదు. సో రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ టు బ్రింగ్ యాజ్ మెనీ సర్వీసెస్. మేము మీతో మాట్లాడటం ద్వారా, అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ సార్ మీ దగ్గర ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రెజెంటేషన్ కాపీ తీసుకుని కూడా దాంట్లోంచి వీ ట్రై టు ఫైండ్ అవుట్ what are the more possible services. ఆ విధంగా we collected for each department, and numbers who are there, we have told the departments how many new services can be added. All the officers from RTGS will be coordinating with you in the next 45 to 60 days. ఇంకా మనం ఒక్క సర్వీస్ కూడా మిగలకుండా ప్రతిదీ కూడా వాట్సాప్లోకి తీసుకురావాలి. ఆ జర్నీలో వీఆర్ ఆల్సో డిస్కవరింగ్ దట్ there is a large number of certificates which are no longer relevant today. ఇది ఎప్పుడో హిస్టారికల్గా ఉన్న కొన్ని సర్టిఫికేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా దట్ వీఆర్ రిమూవింగ్. ఇంకా సర్టిఫికేట్స్ ఎక్కడా కూడా అవసరం లేదు. వర్క్ ఫ్లో నుంచి కూడా అవి సర్టిఫికేట్స్ తీసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. మై రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ అండ్ ది HODs is that in the next 60 days we should complete everything. Nothing should remain offline. పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఇంకేదన్నా సర్వీసెస్ ఇఫ్ యూ ఫీల్ దట్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ టు వాట్సాప్ విచ్ ఆర్ నాట్ దేర్, విచ్ మే నాట్ బి దేర్ మాన్యువల్లీ ఆల్సో టుడే, లేని సర్వీస్ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి తెలుసుకుంటే దట్ వీల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. So the resources are available. Request all the secretaries and HODs to ensure that it is done. Next, WhatsApp service lo generally citizen service WhatsApp lo messaging పంపి తెచ్చుకున్నప్పుడే end of the service either